హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ మేము మార్నింగే భీమవరం వెళ్తున్నామండి. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! ఇంక మేము యూపీ తిరిగి వెళ్ళిపోతున్నాం 2 డేస్‌లో అని. అందుకని ఇంకా మాకు కొంచెం ఇక్కడికొచ్చిన తర్వాత హెల్త్ అప్‌సెట్ అయిందని చెప్పాను కదండీ! అలాగే నాకొక గైనిక్ ప్రాబ్లమ్ కూడా ఉంది. ఇంకా అవన్నీ చూపించుకోవడం కోసం భీమవరం హాస్పిటల్‌కైతే వెళ్తున్నాము. ఆహ్, నేను యూపీలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే అక్కడ హాస్పిటల్స్‌కవి వెళ్ళనండి. ఎందుకంటే అక్కడ మన లాంగ్వేజ్ కాదు కదా! మనం ఒకటి చెప్తే వాళ్ళొకటి అర్థం చేసుకుంటారు. ఎందుకో వాళ్ళు చెప్పేది కూడా నాకు సరిగ్గా అర్థం కాదనమాట. ఎప్పుడైనా పిల్లల్ని తీసుకువెళ్ళినా కూడా ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది లాంగ్వేజ్ వల్ల. మా హస్బెండ్‌కి అర్థమవుతుందిలెండి. నాకే సరిగ్గా అర్థం అవ్వదు కదా! సో, అందుకని నేను స్పెషల్లీ ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా యూపీలో చూపించుకోనండి. ఆంధ్ర వచ్చినప్పుడే చూపించుకుంటూ ఉంటాననమాట. సో, అందుకని ఇంకా భీమవరం వెళ్ళి ఒకసారి ఇంకా హెల్త్ చెకప్ అంతా కూడా చేయించుకొని వెళ్దాము అని సో, మార్నింగే భీమవరం అయితే వెళ్తున్నాం. భీమవరం వెళ్ళే మధ్యలో అంటే పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే రోడ్‌లో నందమూరు గరువు అనే ఒక ఊరుంటుందండి. అక్కడే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందనమాట. రోడ్డు పక్కనే ఉంటుంది రైట్ సైడు. చాలా పవర్‌ఫుల్ అండి ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే. ఇటువైపు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం ఆగి నమస్కారం చేసుకొని వెళ్తారనమాట. మేము కూడా ఎప్పుడు భీమవరం వెళ్తున్నా సరే స్వామివారికి నమస్కారం చేసుకునే వెళ్తామండి. మేము వెళ్ళిన రోజున సాటర్‌డే అనమాట. శనివారం రోజు మంచిది కదా! సో, అందుకని కొబ్బరికాయ తీసుకుంటున్నారు అర్జున్ కొబ్బరికాయ కొడదాము అని. అలాగే పక్కన ఆంజనేయ స్వామి లాకెట్స్ ఉన్నాయండి. సో, ఆంజనేయ స్వామి తాడు ఉంటుంది కదా! సో, లాకెట్స్ గట్టున్నాయి. పిల్లలకి కడదాము అని ఒక 4, 5 లాకెట్స్ అవి తీసుకున్నాము. ఈ నందమూరి గరువు ఆంజనేయ స్వామి టెంపుల్ మా చుట్టుపక్కల చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ గూడా ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి. అసలు ఎంత జరుగుతాయో. పెళ్ళికి ముందు నేను చాలా సార్లు ఆ ఉత్సవాలకి వచ్చానండి. మా బాబాయ్ తీసుకొచ్చేవారు. పెళ్ళయిన తర్వాత ఎప్పుడు రావడం కుదరలేదు గానీ, పెళ్ళికి ముందు చాలా సార్లయితే వచ్చాను. చాలా జరుగుతాయి. ఈ నందమూరి గరువు ఉత్సవాలు గూడా 1, 2 రోజులు కాదండి. ఒక 10 డేస్ అట్లా జరుగుతాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూ ఉంటారు. చాలా జరుగుతాయండి. అలాగే ఉత్సవాలు అయిపోయిన తర్వాత భారీ అన్న సమారాధన కూడా ఉంటుందన్నమాట. అది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. చూసారు కదా! ఆహ్, రోడ్డు పక్కనే రైట్ సైడ్‌లో ఉంటుంది. అందుకని ఇటువైపు వెళ్ళేవారందరూ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఆగి నమస్కారం చేసుకొని వెళ్తారు. ఇంక మేము అక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత సో, హాస్పిటల్‌కైతే వచ్చేసామండి. మార్నింగ్ ఎర్లీగా వచ్చాము కాబట్టి మాదే ఫస్ట్ అనమాట. ఫస్ట్ కాదు సెకండ్ అనుకుంటా. చాలా తొందరగానే హాస్పిటల్‌లో పనైతే అయిపోయిందండి. హాస్పిటల్‌లో చూపించుకున్న తర్వాత ఇంకట్లా ఆహ్, షాపింగ్, షాపింగ్ అంటే పెద్దగా ఏం లేదు గానీ పిల్లలకి షూ కావాలి. షూ అయితే తీసుకుంటున్నాము. సాత్విక్ ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాడండి. నాకు కొత్త చెప్పులు కావాలి, లేదంటే షూ కావాలి అని. సో, పిల్లలిద్దరికీ షూ అయితే తీసుకున్నాము. ఇంకిక్కడ నాన్ వెజ్ పికిల్స్ దగ్గరికి వచ్చామండి. సో, గోపి పికిల్స్ భీమవరంలో కొంచెం ఫేమస్ అనమాట. భీమవరంలో చాలా చోట్ల మనకి నాన్ వెజ్ పికిల్స్ దొరుకుతాయి. ఇక్కడ ఫస్ట్ టైమ్ తీసుకుంటున్నామండి. ఎప్పుడూ మా తమ్ముడు తీసుకొస్తాడిక్కడ. ఎక్కడో భీమవరంలోనే అది కూడా చాలా ఫేమస్ అనమాట. నాకు ఆ అడ్రెస్ సరిగ్గా తెలీదు గానీ, ఇప్పుడు మేమొచ్చిన ఈ గోపి పికిల్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు, అలాగే పొడులు, కారప్పొడులు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనం వేరే స్టేట్‌కి గానీ, వేరే కంట్రీకి గానీ పికిల్స్ జర్నీలో తీసుకువెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ప్యాకింగ్ చేసిస్తారనమాట. ఆహ్, అత్తమ్మ ఇంట్లో ప్రిపేర్ చేస్తారండి. మా అత్తయ్య గారింట్లో నాన్ వెజ్ పికిల్స్ అన్నీ చేస్తారు. అయితే ఈసారి ఇంక బయట నుంచి తీసుకువెళ్తున్నామండి. ఇంట్లో చేసుకోవాలి అన్నా కూడా పెద్ద పనే కదా! ఇంకా ఇంట్లో అందరికీ కొంచెం హెల్త్ బాలేదు కదా! అందుకని ఈసారి బయట నుంచయితే తీసుకువెళ్తున్నాం. ఇక్కడ మేము చికెన్ పికిల్, ప్రాన్ పికిల్ తీసుకున్నాము. చూస్తున్నారు కదండీ! గోపి పికిల్సు. ఇది జువ్వలపాలెం రోడ్డు విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ఉంటుందనమాట. విజేత సూపర్ మార్కెట్‌కొస్తే గనక మనకి మీరు చూస్తున్నారు కదండీ! ఆ గ్రీన్ కలర్‌లో ఉంది. అది విజేత సూపర్ మార్కెట్. ఎదురుగా మనకి గోపి పికిల్స్ అని కనిపిస్తుందనమాట. అక్కడ పికిల్స్ చాలా బావుంటాయి. ఇంకక్కడ ఆహ్, మేము చికెను, రొయ్యల పికిల్ తీసుకున్నామనమాట.
సో, తీసుకొని ఇంక అలా ముందుకైతే వచ్చేస్తున్నాం. హాస్పిటల్ పని బాగానే అయిపోయింది గానీ, మిగిలిన పనులకి కొంచెం లేట్ అయిందనమాట. పికిల్స్ దగ్గర చాలా క్రౌడ్ ఉందండి. అక్కడ చాలా లేట్ అయింది. ఇంక తర్వాత సో, ఇక్కడ అభిరుచి హోటల్‌కైతే వచ్చామండి. ఇక్కడ కర్రీస్ ఉంటాయి. చాలా బావుంటాయంట. నేను కూడా ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ అయితే అసలు ఎంత బావున్నాయో అండి చూడ్డానికి. ఫిష్ అంటే అన్ని రకాల సీ ఫుడ్ కర్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, నాటుకోడి, ప్రాన్ ఫ్రై, మటన్ కర్రీ ఇట్లా నాన్ వెజ్ ఫేమస్ అంటండి. అయితే ఆ రోజు సాటర్‌డే కదా! మేము నాన్ వెజ్ తినము. అందుకని ఒక 2, 3 వెజ్ కర్రీస్ అయితే తీసుకున్నాము. కార బూందీ, జీడిపప్పు కర్రీ, అలాగే చిట్టు వడియాలు, జీడిపప్పు కర్రీ. అలాగే అక్కడ జున్ను చాలా ఫేమస్ అన్నారండి. జున్ను కూడా తీసుకున్నాము. కానీ నాకు ఆ జున్ను పెద్దగా నచ్చలేదు. పౌడర్ ఉంటుంది కదండీ! దాంతో తయారు చేసినట్టు ఉందనమాట. నాకు ఒరిజినల్ జున్ను టేస్ట్ అయితే అనిపించలేదు. సో, జున్ను కూడా తీసుకున్నాం. పిల్లలకి ప్యాక్ చేయించుకొని ఇంటికైతే తీసుకువెళ్తున్నామనమాట. ఇంకా వెళ్ళే దారిలో దాహంగా ఉందండి. కొబ్బరి బొండం ఎక్కడైనా ఉంటుందేమో అని చూసాం గానీ, కొబ్బరి బొండాలు కనిపించలేదు. అందుకని ఇంకా ఇక్కడ లస్సీ అయితే తాగుతున్నాము. నేను ఇద్దరికీ కొంచెం జలుబు అలా ఉంది కదా! ఒక గ్లాస్ తీసుకోండి ఇద్దరం షేర్ చేసుకుందాం అని చెప్పాను అర్జున్‌కి. అర్జును ఒక్క గ్లాస్ అని చెప్పడం మర్చిపోయారో, లేదంటే ఆయన ఇద్దరున్నారు కదా అని 2 గ్లాసులు చేసేసారో తెలీదు గానీ, సో, 2 గ్లాసులయితే ఇచ్చేసారనమాట. ఇంకిక్కడ పక్కన రేగిపళ్ళున్నాయండి. పావు కేజీ ఎంత అని అడిగాను సరదాగా. ₹120 అంటండి. అసలు ఆ రేట్ విని షాక్ అయిపోయాననమాట. ఇదివరకు మన చిన్నప్పుడు ఇవి మనకి ఫ్రీగానే దొరికేవి. అంటే చెట్ల దగ్గరికి వెళ్ళి ఆహ్, ఏరుకోవడం, లేదంటే వాటిని కొట్టుకొని తినడం అలా చేసేవాళ్ళం కదండీ! సో, ఇప్పుడు వీటిని మనం కంపల్సరీ కొనుక్కునే తినాలి. పావు కేజీ ₹120 అంటండి. సో, ఇంక ముందు ముందు ఇంకెంత రేట్లయిపోతాయో. సో, చాలా ఆహ్, షాక్ అయ్యాననమాట రేట్ విని. యూపీలో చాలా రేగిపళ్ళ చెట్లుంటాయండి. సో, అక్కడైతే ఫ్రీగానే దొరుకుతాయనమాట. అర్జున్ సైట్‌లో ఎక్కువ చెట్లుంటాయి. అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు. ఇంకిక్కడ సీతయ్య పలావ్ సెంటర్ అండి. భీమవరంలో చాలా ఫేమస్ పలావ్ సెంటర్ అనమాట ఇది. సీతయ్య పలావ్ మీలో ఎంతమందికి తెలుసు? ఎంతమంది తిన్నారు? నేనైతే చాలా సార్లు టేస్ట్ చేశానండి. పెద్దన్నయ్య భీమవరం వెళ్ళే ప్రతిసారి ఈ సీతయ్య పలావ్ తీసుకొచ్చేవాడనమాట నాకు బాగా గుర్తుంది. పెద్దన్నయ్య తీసుకొచ్చినప్పుడు తిన్నాను. బట్ ఆ హోటల్ ఎక్కడుంది? ఆ సీతయ్య పలావ్ ఎక్కడ అమ్ముతారో అనేది నాకు అంత పెద్దగా ఐడియా లేదు. నేను కూడా ఫస్ట్ టైమ్ ఇప్పుడే చూస్తున్నాననమాట. లోపల క్రౌడ్ అయితే మామూలుగా లేదండి. టైము 12:00 అవుతుందండి. సో, లోపల అసలు ఎంత జనమున్నారో బయట కూడా క్రౌడ్ అలాగే ఉంది. అప్పుడు గుర్తొచ్చిందనమాట. పెద్దన్నయ్య సీతయ్య పలావ్ తీసుకొచ్చాను అనేవాడు కదా! ఇదే అనుకుంటా, ఇక్కడే అనుకుంటా. అందుకే ఎంతమంది జనమున్నారు. సీతయ్య పలావ్ అంటే ఫేమస్ కదా! అని అనుకున్నాననమాట. ఈరోజు ఇంట్లో ఎవ్వరు నాన్ వెజ్ తినరండి. తినేటట్లయితే గనక ఇంట్లో అందరికీ పార్సెల్ తీసుకువెళ్ళేవాళ్ళం. ఇంకిక్కడ లస్సీ తాగేసి అక్కడ పక్కన చెరుకు గడలున్నాయనమాట. ఒక చెరుకు గడ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మా పెరట్లో చెరుకు గడలన్నీ తినేసామండి. అయిపోయాయి. సో, అందుకని ఈసారి బయట నుంచి అయితే ఒకటి తెచ్చుకున్నాము. ఉండు మరి ఒక చోట బాగుందా? బాగున్నాయిగా రెడ్ అండ్ బ్లాక్ బాగున్నాయి. ఏ రోజు స్కూల్ లేదా తను? ఏ ఎందుకు హాఫ్ డేనా? సాటర్డేనా? ఎందుకు వెళ్ళలేదు? ఇంజక్షన్ చేయించుకున్నావా? అవునా? ఎందుకు కుక్క గీరిందనా? వ్యాక్సిన్ వేయించుకున్నావా? ఇంకెప్పుడు కుక్కలతో ఆటలాడొద్దు సరేనా? కుక్కలతో ఆటలాడితే అలాగే ఇంజక్షన్లు చేయించుకోవాలి. గుణ తక్కువే ఉండమ్మా. వేసుకుని చూస్తున్నాడు. వేసుకుంటే ఏమవుతుంది? వెయ్యనమ్మను. నీకేం నచ్చాయి చిన్నమ్మ? రెడ్డా ఇవా గ్రీనా? అవి లేడీస్ రా, ఇవి అక్కవే.
నాకు ఇది నచ్చలేదంతా. కేజీ 2 కేజీలు గెలిచే పని. ఇప్పుడా దేని ఫ్రైకా? చెరువులో పట్టారంటాయా వెళ్ళేసి అయినా గడిచే పెత్తలు తీసుకున్నా. మార్నింగ్ అత్తమ్మ చెప్పారనమాట ఇంట్లో పప్పు ఆనపకాయ వండుతున్నాను అని. నాకు ఆనపకాయకి చాలా దూరం అండి. ఆనపకాయ కూర వండితే ఇంట్లో నాకు అస్సలు ఆకలి వేయదనమాట. అందుకని బయట నుంచి కర్రీస్ తెచ్చుకున్నాను. భీమవరం మొత్తం తిరిగి వచ్చేసాం. టైం ఎంత అయింది? 2 అయింది. భోజనాలు చేస్తున్నాం. బూందీ జీడిపప్పు కర్రీ ఎలా ఉంది? పప్పు ఆనపకాయ ఆవకాయ కర్రీ. ఇది పప్పు ఎంత బాగుందో. పప్పు ఆనపకాయ ఎక్కదు. నౌజ్లాగా వెళ్ళిపోతుంది నౌజ్లాగా. అక్కడ ఆనపకాయలు కూడా అలాగే వెళ్ళిపోతాయి. యూపీలో చిన్నోడు ఆకాయ ఇస్తున్నాడు. తాకాయ పెరిగేసుకుంటాడు. అతను ఇదేసుకుంటాడు. గుణగాడు నాకు అక్సెప్ట్ చేసిందంట. అది ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత చెరుకు గడ తెచ్చుకున్నాం కదండి భీమవరం నుంచి. చెరుకు గడ అయితే తింటున్నాను. ఎంత ఇష్టమోనండి నాకు చెరుకు గడలు అంటే. ప్రతిరోజు తినమన్నా తింటాను, అంత ఇష్టం అనమాట. మా పెరట్లో ఉన్న చెరుకు గడలు అన్నీ కూడా తినేసాము, అయిపోయాయి. మళ్ళీ మొక్కలు కూడా వేస్తారండి. ఆల్రెడీ అవి రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంక యూపీ వెళ్ళిన తర్వాత నేను ఈ ఫుడ్ అంతా కూడా చాలా మిస్ అవుతాను. ఈ చెరుకు గడలు, తేగలు, ఇక్కడ ఫుడ్ అంతా కూడా చాలా మిస్ అవుతాను. ఏం తినొద్దన్నారు? కొబ్బరికాయ, నీసుకోరలో కోడి మాంసం తినమన్నారా? చికెన్ కూడా తినొద్దు అన్నారు కదా. నీసుకోరలు అంటే చికెన్ మటన్ ఏం తినకూడదు. ఎందుకు తినొద్దు అన్నారు? ఎక్కడ కరిచింది చెప్పు కుక్క? కరవలేదు, లైట్గా గీరింది కదమ్మా. ఏది అసలు ఇది కుక్కే గీరిందానా? కుక్కేనా? మీ స్కూల్ ఎవరైనా గీరారా? కొంచెమే కదా. డాక్టర్ గారు ఇంజక్షన్ చేసి ఏం తినకూడదో చెప్పారా? ఓకే. నీచుకూరలో కొబ్బరికాయ తినొద్దన్నారా? మెల్ల ఆంజనేయ స్వామి అంటే ఏమవుతుందమ్మా చెప్పు. దండం పెట్టుకుంటే కలిస్తారు. అప్పుడు కొడతావా? మీ మనవలకి బెల్లం తాలికలు అత్తమ్మా వచ్చినప్పుడల్లా మీరు చేస్తారు కదా, ఎలా చేస్తారు చెప్పండి చూపించండి అంటారు అత్తమ్మ. మీరు శబరి అన్నీ ఫాస్ట్గా చేసేస్తారు, వీడియో తీసే ఛాన్స్ ఎవరో. మామూలు వాటర్ వేసుకుని పిండి ఉక్కబెట్టుకోవాలి. గ్లాసున్నర వాటరు, గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటరా? నేను ఒకసారి చేశాను, గ్లాసున్నర వేసాను. పిండిని బట్టి ఉంటుందా? గ్లాసు పిండికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి కదా, చిటికెడు. స్వీట్ కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అలా పిండి ఉక్కబెట్టేసుకుని పాములు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండ్రాళ్ళకి కూడా చేసుకోవచ్చు కాబట్టి పాములు చేసుకోరు. చిన్న చిన్న ఉండ్రాల కింద చేసుకుంటారు. సాహి నువ్వు పెట్టక చెయ్యా. బెల్లం పాకం పట్టుకుని అందులో వేసుకోవడమే, వేసి ఉడికించుకొని ఇవి కొబ్బరి తురుమ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. పాకం పట్టారా? పడుతున్నారా? చేసేసాక పట్టుకోవాలమ్మా. చేసేసాక పట్టుకోలేకపోతే మరిగిపోద్ది. మామూలుగా ఏంటంటే ఫెస్టివల్ టైంలో వినాయక చవితికి చేసుకుంటారు. మా అత్తయ్య గారు మా పిల్లలు వచ్చిన ప్రతిసారి చేస్తారు, పిల్లలకి ఇష్టమని. తింటది. తాతమ్మని పాములాంటి చేయమని ఒక కొండ ఇచ్చేసిరా.
మిగిలిన మనం చేద్దాం. ప్లేట్లో పెట్టివి కంచంలో పెట్టి కంచువి. ఇంక ఇక్కడ అత్తమ్మ పిల్లల కోసం బెల్లం తాలికలు అయితే చేస్తున్నారండి. ఉండ్రాళ్ళు అంటారు కదా అవన్నమాట. మేము వచ్చిన ప్రతిసారి అత్తమ్మ కంపల్సరీ మ్యాండేటరీగా చేసే వంట ఏదైనా ఉంది అంటే అది బెల్లం తాలికలండి. సాత్విక్‌కి, అర్జున్‌కి ఇద్దరికీ చాలా ఇష్టం అనమాట. సాహితమ్మ కూడా తింటది గానీ మరీ అంత ఎక్కువగా అయితే తినదు. నేను కూడా స్వీట్స్ పెద్దగా ఇష్టంగా తినను. అయినా ఈ ఉండ్రాళ్ళు ఇవన్నీ మనకి ఫెస్టివల్ టైంలో తినాలి అని అనిపించదు గానీ, ఇటువంటి నార్మల్ టైంలో చేస్తే మాత్రం తినాలనిపిస్తది కదండీ! ఇంక నేను, అత్తమ్మ పాముల్లాగా చేస్తున్నాము. ఇవి ఈ విధంగా చిన్న ఉండల్లాగా, ఉండ్రాల్లాగా కూడా చేసుకుంటారండి. మన శబరి అమ్మమ్మ చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేస్తుందనమాట. కానీ ఇవి చెయ్యాలి అంటే చాలా ఓపిక కావాలండి. చేసేవాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురుంటే గనక చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. బెల్లం తాలికలకి బెల్లం పొయ్యి మీద పెడుతున్నారు. మా అత్తయ్య గారు ఏది కొలతల ప్రకారం చేయరు, ఉజ్జాయింపని చేస్తారు. అంతేనత్తమ్మా మీకు తెలుస్తుంది. మాకైతే అన్ని కొలతలు కావాలి. బెల్లం వేసారు. ఇప్పుడు అది కొంచెం పాకం రావాలా, మొత్తం కరిగిపోయాక అది వేసి ఉడకబెడతారు. కొంచెం అవి వేస్తున్నప్పుడు పిలవండి, మళ్ళీ మొత్తం చేసేసాక పిలవకండి. ఇంకా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ విధంగా మనం చేసుకున్న ఈ ఉండ్రాళ్ళు, పాములు కూడా వేసేసుకొని ఈ బెల్లం వాటర్‌లో వాటిని బాగా మరిగిస్తారండి. ఆహ్, అత్తమ్మ ఏ పిండి వంటలు చేస్తున్నా సరే వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఈ బెల్లం ఇవంతా కూడా కొంచెం ఉజ్జాయింపున వేసేస్తూ ఉంటారండి. కొలతలేమి ఉండవనమాట. బట్ కొలతల ప్రకారం కావాలి అంటే ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకుంటే గనక 1 ½ గ్లాస్ బెల్లం తురుము తీసుకోవాలనుకుంటా. కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి. కొంచెం తీపిగా ఉంటేనే బావుంటాయనమాట ఇవి. చప్పగా ఉంటే అస్సలు బాగోవండి. తినలేం మనం. అందుకని అత్తమ్మ కొంచెం బెల్లం అవి కొంచెం ఎక్కువే వేస్తారనమాట. తియ్యగా ఉండేలాగే చేస్తారు. ఇవి చక్కగా బెల్లం మొత్తం కరిగిపోయి ఒక పొంగొచ్చిన తర్వాత ఈ ఉండ్రాళ్ళు ఇవన్నీ వేసేసి ఆ బెల్లం పాకంలో మంచిగా మరిగిస్తారనమాట. దగ్గర పడే వరకు కొంచెం జిగురొచ్చే వరకు కూడా వీటిని మరిగిస్తారు. బెల్లం తాలికలు మీలో ఎంతమందికి ఇష్టం? ఫెస్టివల్ టైంలోనే కాకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మీలో ఎంతమంది ఈ విధంగా చేసుకొని తింటారు అనేది కామెంట్ చేయండి. అత్తమ్మ వాళ్ళైతే మేమొచ్చిన ప్రతిసారి చేస్తారు. అలాగే ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకుంటారండి ఈ బెల్లం తాలికలు. కొంతమంది పాల తాలికలు కూడా చేస్తారు. పాల తాలికలైతే ఎప్పుడు చేయలేదు గానీ, మేము ఎక్కువగా బెల్లం తాలికలే ఇష్టంగా తింటాము. ఎక్కువగా చేసుకుంటాం కూడా. పిల్లలు కూడా ఇష్టంగా ఇవే తింటారండి బెల్లం తాలికలు. సో, అందుకని అత్తమ్మ మేము వచ్చిన ప్రతిసారి చేస్తారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.